సంజు శాంసన్ అనే నేను ఎన్ని ఛాన్సులు ఇచ్చినా దిక్కుమాలిన బ్యాటింగ్తో రన్స్ కొట్టకుండా ఫెయిల్ అవుతానని, దరిద్రగొడ్డు కీపింగ్తో సాధ్యమైన స్టంపౌట్లు రన్అట్లు మిస్ చేస్తానని, అంతా పెంట చేశాక కూడా చివర్లో కెమెరా ముందు ఓ ఎర్రి నవ్వు నవ్వుతానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. సంజు శాంసన్ బ్యాటింగ్ చూస్తుంటే, కీపింగ్ చూస్తుంటే సరిగ్గా ఇలాంటిది ఏదో పనికి మాలిన ప్రమాణం ఏదో చేసినట్లు ఆడుతున్నాడు బాబు. అప్పుడెప్పుడో 2024లో 3 సెంచరీలు కొట్టాను కదా, అది చాలు అనుకుంటే కుదరదు బాబు. అన్ని మ్యాచ్లు ఆడాలి. రీసెంట్ 15 మ్యాచెస్లో సంజు చేసింది ఓన్లీ 347 రన్స్. అందులో ఒకటి ఇంతకుముందు చెప్పుకున్న 2024 సెంచరీస్లో ఒకటి, ఇంకో హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ పెర్ఫార్మెన్స్తోనే టీంలో జీవితకాలం ఉండాలంటే కుదరదు. అంతేకాదు, ఏదో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం బీసీసీఐ కాంప్రమైజ్ అవుతోంది, కానీ కొత్త రైట్ హ్యాండెడ్ ఓపెనర్ దొరికాడంటే సంజుని సెకండ్స్లో పీకేస్తుంది. ఇది పక్కా. ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ రెడీగా ఉన్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ క్యూలో ఉన్నారు. మహా అయితే ఈ T20 వరల్డ్ కప్ వరకు ఛాన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఇలాగే పెర్ఫామ్ చేస్తే ఇక రిటైర్మెంటే బాబు. ఈ టికెట్ తీసుకొని ఇంటికెళ్ళమ్మా అని పంపించేస్తారు.